సాధారణంగా కేసీఆర్కు బద్ధశత్రువులైతే వాళ్ళు తెలంగాణ ద్రోహులు అని అనుకుందాం. లేదా ఇంకేమిటి ఈ మధ్యకాలంలో కొత్తగా కొన్ని సర్టిఫికెట్లు వచ్చాయి. చంద్రబాబు తొత్తులు, లేకుంటే రేవంత్ రెడ్డి తొత్తులు, లేకుంటే ఆంధ్ర తొత్తులు, ఈ రకమైన సర్టిఫికెట్లు, ముద్రలు బయటకు వస్తున్నాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత గురించి మాట్లాడుతూ కేసీఆర్ బద్ధ శత్రువుల లాగానే ఆమె మాటలు కూడా ఉన్నాయి అంటే మనం దాన్ని కనుక కంప్లీట్గా ప్రిసైజ్ చేస్తే కుదిస్తే మనకు వచ్చే అర్థం ఏంటంటే కవిత కూడా కేసీఆర్ బద్ధ శత్రువులతో చేతులు కలిపినట్లుగానో లేదా ఆ బద్ధ శత్రువుల భాషలోనే ఆమె మాట్లాడుతున్నట్టుగానో జగదీష్ రెడ్డి చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ అంటే జగదీష్ రెడ్డిని ఆమె లిల్లీ పుట్టు అనడం కానీ అట్లాగే ఆమె నేరుగా తన సోదరుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కూడా అటాక్ చేశారు. ఆమె ఎవరిని స్పేర్ చేయడం లేదు. మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే గడిచిన 4-5 నెలలుగా అంటే ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ సభ తర్వాత జరుగుతున్న సన్నివేశాలన్నీ కూడా మనం ఒక దగ్గర పెట్టి కంపేర్ చేస్తే మనకి ఏమర్థమవుతుందంటే కవిత పక్కాగా ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. పార్టీ పైన ఆమె తిరుగుబాటు జెండాను కూడా ఎగరేశారు. తెలంగాణ భౌగోళికంగా సాధించుకున్నాము కానీ సామాజిక తెలంగాణను సాధించుకోలేకపోయామనేది చాలా పెద్ద విషయం. ఆమె చెప్పింది ఎవరు కవిత విమర్శ. సో ఆ విమర్శకు పార్టీ వైపు నుంచి ఇప్పటిదాకా ఎటువంటి జవాబు లేదు, స్పందన లేదు, లేకుంటే దానికి సంబంధించిన ఏ రకమైన ఇది కూడా లేదు, అంటే ప్రకటన లేదు. అంటే ఆల్రెడీ మేము సాధించేసాము, అసలు 10 ఏళ్ల పాటు సామాజిక తెలంగాణ ఏమిటి, బంగారు తెలంగాణ సాధించాము, వెండి తెలంగాణ సాధించాము, లేకుంటే ఇంకేదో వజ్రాల తెలంగాణ సాధించేసాము అని కూడా చెప్పొచ్చు. వాళ్ళు ఏదో చెప్పగలరు. బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా చెప్పగలరు. కనుక సామాజిక తెలంగాణ కూడా సాధించేశాము, ఈ కవితకు అవగాహన లేదేమో అని కూడా అనొచ్చు. కానీ మరి ఆ మాట కూడా చెప్పలేదు. సామాజిక తెలంగాణ సాధించలేకపోయాము అన్న కవిత ఆవేదనను పార్టీ ఎట్లా అర్థం చేసుకుంది అనేది ఇక్కడ మనం చర్చించాలి. కేసీఆర్ ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకున్నాడు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కేసీఆర్కు మరొకరు సలహాలు ఇస్తే ఒప్పుకోడు. ఇక్కడ గమనించాల్సిన అంశం. కేసీఆర్కు మరొకరు సలహాలు ఇచ్చినా, ఇంకేమైనా సూచనలు చేసినా, మరెవరైనా విమర్శించినా ఆయన సహించే మనిషి కాదు. అది కన్న కూతురు కావచ్చు, కన్న కొడుకు కావచ్చు, లేకపోతే మేనరుడు కావచ్చు, రక్త సంబంధం ఉన్న వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆయన ఎవరిని కూడా స్పేర్ చేసే మనిషి కాదు. కవిత విషయంలో అదే జరిగింది. ఏం చెప్పింది, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇష్యూ. ఆ తర్వాత ఆమె ఎక్కడి దాకా వెళ్ళిపోయింది, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేయడానికి కుట్ర జరుగుతోంది అని ఆమె ఆరోపించారు. ఆమె అది వరకే ఒక లేఖను తండ్రికి రాశారు. ఆ లేఖలో స్పష్టంగా ఏకతృతి సభలో బీజేపీ పైన మాట్లాడవలసినంత బలంగా, గట్టిగా, వ్యతిరేకంగా మాట్లాడలేకపోయినందుకు ఆమె కొంత ఆశ్చర్యాన్ని లేకపోతే కొంత ఆవేదనను ఆమె దాంట్లో వ్యక్తం చేశారు ఆ లేఖలో. ఆ లేఖకు తండ్రి నుంచి జవాబు లేదు. ఆ లేఖకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సోదరుడు కేటీఆర్ నుంచి కూడా సంబంధం లేదు. అంటే ఇక అక్కడి నుంచి మే 1 వారం నుంచి కనుక సన్నివేశాలను తీసుకుంటే మే, జూన్, జూలై, ఇవాళ ఆగస్టులో ఉన్నాం మనం. కవితని ఎట్లయినా సరే బయటికి పంపించాలి అని కేటీఆర్ కావచ్చు, మరికొంతమంది కావచ్చు, వాడు కంకణం పట్టుకున్నారు. ఇది క్లియర్. వాడు కంకణం పట్టుకున్నారు, ఆమెను బయటకు పంపించాలి. ఆమె తనకు తానుగా పార్టీ నుంచి బయటకు పోయే పరిస్థితి కనిపించడం లేదు. కానీ ఆమెను బయటకు పంపించాలంటే ఏం చేయాలి? ఆమె చేస్తున్న కార్యక్రమాలని తెలంగాణ జాగృతి పేరుతో చేస్తున్నప్పటికీ అవి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కావు అని చెప్పడానికి చాలా ఉదంతాలు ఉన్నాయి, చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు బీసీలకు సంబంధించి రిజర్వేషన్స్ ఇష్యూలోనే ఆమె 72 అవర్స్ దీక్షను చేపట్టారు. సో దాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక చర్యగా భావించడానికి వీల్లేదు. కానీ జగదీష్ రెడ్డి పైన, అంటే ఒక మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న జగదీష్ రెడ్డి పైన చేసిన అలిగేషన్స్ కావచ్చు, లేకుంటే కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే
నా పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళ వెనుక మా పార్టీలోనే ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు, మా పార్టీలోని ప్రముఖ నాయకుడు ఉన్నాడు అని ఆమె చెప్పారంటేనే ఆమె కేటీఆర్తో కూడా ఢీకొనడానికి సిద్ధమయ్యారు. ఆమె కేసీఆర్ని ఢీకొనడానికి సిద్ధమైనప్పుడు కేటీఆర్, హరీష్ రావు లేకపోతే జగదీష్ రెడ్డిని ఆమె లెక్క చేసే రకం కాదని మనకు అర్థమైపోయింది. కనుక ఆమె ఇక ఆమె బయటకు వెళ్ళడము, ఆమెను బయటకు పంపడము ఇక్కడ జస్ట్ ఇక్కడ ఆగింది ఇష్యూ. అంటే ఎక్కడ ఆగింది? జగదీష్ రెడ్డికి కవితకు మధ్య జరిగిన మాటల యుద్ధమనండి, మరొకటనండి, వాగ్వివాదం అనండి. ఇది కేసీఆర్ దృష్టికి వెళ్ళడం, కేసీఆర్ హుటాహుటిన జగదీష్ రెడ్డి రమ్మని పిలవడం, జగదీష్ రెడ్డి కేసీఆర్ దీనిపైన చాలాసేపు మాట్లాడుకోవడం, చర్చించడం జరిగింది. కానీ దాంట్లో అవుట్కమ్ ఏంటో మనకు తెలియదు. అంటే కవిత పైన ఇప్పటికిప్పుడు యాక్షన్ తీసుకోవాలా, తీసుకుంటే నష్టమా లాభమా, తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎటువంటి పర్యవసనం ఉండొచ్చు, అంటే పార్టీ నుంచి ఎక్కడైనా ఎవరైనా కవిత వైపుకి ఏమైనా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఎందుకంటే పార్టీలో చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి, చాలా అయోమయ పరిస్థితులు ఉన్నట్టుగా కూడా మనకు కొన్ని సన్నివేశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే కవిత చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు జరిగాయంటూ, కుట్ర జరుగుతుందంటూ ఆమె చేసిన కామెంట్స్ ప్రజల్లో బలంగా వెళ్ళిపోయాయి. ఇంకా ఎవరు ఇక్కడ ఇప్పుడు ఆమె వ్యాఖ్యల్ని ఎవరు మధ్యలో ఆపడానికి ఛాన్స్ లేదు. ఆ వ్యాఖ్యల్ని నమ్మకుండా ఉండే పరిస్థితి లేదు. ప్రజలు బలంగా నమ్ముతున్నారు. కేసీఆర్ కూతురు కనుక ఆమె చెప్పింది నిజమే అని భావిస్తున్నారు. కనుక జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది, జరగవలసిన నష్టం పార్టీకి జరిగిపోయింది. సో ఇప్పుడు ఎంతో కొంత దీన్ని మేనేజ్ చేసుకోవాలంటే, అంటే ఈ వ్యవహారాలన్నింటినీ కొంత సర్దుబాటు చేసుకోవాలంటే, ఒకటి ఆమెతో రాజీకి వెళ్ళాలి. అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఆమె కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా వేస్తుంది. ఆమె ఏం చెప్తున్నారు? నాకు కేసీఆరే పార్టీలో నాయకుడు, నేను మరొకరిని నాయకుడిగా గుర్తించదని చెప్తున్నారు. అంటే నేను కేటీఆర్ నాయకత్వాన్ని ఆమోదించని ఖరాఖండిగా కవిత చెబుతున్నట్లుగా క్లియర్గా అర్థమవుతుంది. హరీష్ లాగా దాన్ని ఏమంటారు, కర్ర విరగకుండా పాము తాగకుండా ఇది కేటీఆర్కు కూడా పార్టీ పగ్గాలు అప్పచెప్పినా తనకు అభ్యంతరం లేదనో, లేకుంటే ఆయనతో పనిచేయడానికి తనకు ఎటువంటి ఆక్షేపణ లేదనో, తనకు ఎటువంటి అబ్జెక్షన్స్ ఏమీ లేవనో, ఆయనతో కలిసి పనిచేస్తానో ఆయన హరీష్ రావు చెప్తూ వస్తున్న మాట నిజం. బట్ హరీష్ రావుకు కాంట్రడిక్టరీగా ఆమె మాట్లాడుతూ వస్తున్నారు కవిత మాట్లాడుతున్న దాంట్లో మనకు అర్థమవుతున్న పాయింట్ ఏమిటి అంటే, ఒకటి కేటీఆర్ నాయకత్వాన్ని ఆమె ఆమోదించడానికి సిద్ధంగా లేదు. సో ఇప్పుడు దీంట్లో రాజీ ఫార్ములా ఏమీ లేదు. కనుక పార్టీలో ఆమె చేయాల్సిన నష్టం కూడా చేసేసింది కనుక ఇక ఆమెను బయటకు పంపడమే బెటర్. అయితే ఏ ముహూర్తాన బయటకు పంపించాలి, ఏ కాజ్తో పంపించాలి, ఏదో మిగతా వాళ్ళని అంటే ప్రభుత్వం పార్టీ అధికారంలో ఉన్న కాలంలో డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్యను హుటాహుటిన ఆయనను సస్పెండ్ చేసి పారేయడము ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ విషయాలు ఏవి వాటి వెనుక కారణాలంటే ఎవరికి తెలియదు. అది అధికారం ఉన్నప్పుడు జరిగింది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే పైన చర్య తీసుకోవాలన్నా, ఒక ఎమ్మెల్సీ పైన చర్య తీసుకోవాలన్నా ఖచ్చితంగా అది ప్రజలకు ప్రజల్ని కన్విన్స్ చేయవలసిన విధమైన చర్యలుగా కనిపించిన వరకైనా జరగాలి. ఇక్కడ ఇప్పుడు ఆమె విషయంలో ఏం చేయాలనే దానిపైన తర్జన భర్జన జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.